ముందుగా గుమ్మడికాయలు చెక్కు తీసుకుని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులన్నీ వేసేసుకొని అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. పప్పులన్నీ కూడా బాగుంటుంది ఫ్రై. అలాగే అన్నీ ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా తరిగి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవి కూడా ఏగిపోయిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం సేపు అటు ఇటు తిప్పి మీడియం సెగ మీద పెట్టుకోండి. ముందే ఉప్పు వేయొద్దు. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని మళ్ళీ మూత పెట్టేయండి. ఇప్పుడు ఆ తేమతోటి ఉడికి చక్కగా మొక్క మగ్గిపోద్ది. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర ముద్దని ఇలా బరకబరకగా దంచుకుని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి మిక్సీలో. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. అలాగే ధనియాల పొడి, కొంచెం బెల్లం వేసుకుంటే రుచిగా ఉంటుంది, అది మీ ఇష్టం. వేసుకుంటేనే బాగుంటుంది. మీరు స్కిప్ చేస్తే స్కిప్ చేసేయండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా ఇవన్నీ వేసేటప్పటికి మంచి సువాసనతో గుమగుమలాడతా చాలా టేస్టీగా ఉంటుంది. కూర రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా సరే.